హాయ్! వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. ఈరోజు మనం రవితేజ గారు నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ మూవీతో మనం కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. అసలు లాజిక్ ఉండనే ఉండదు. హీరో కష్టపడినట్టు కూడా మనకు అనిపించదు. ఎందుకు అంటే అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అంటే ఒక సామాన్యమైన నిజాయితీ గల ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ తన డ్యూటీని సక్రమంగా ఏ ఒత్తిడికి, ఏ బెదిరింపులకి లోనవ్వకుండా ఎలా నిర్వర్తించారు, తను నిజాయితీగా ఎలా ఉన్నారు అని చెప్పడమే ఈ కథ యొక్క మెయిన్ పాయింట్. కానీ డైవర్ట్ అయిపోయి ఒక హీరోయిజం ఎలిమెంట్‌ని యాడ్ చేశారు. అసలు స్టోరీ లైనే ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ ఒత్తిళ్లను, సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూపించుంటే బాగుండేది. కానీ రవితేజ ఒక సూపర్ హీరో అన్నట్టు చేసి అవసరమైతే ఫైట్స్ చేయగలడు. ఇలా అన్నీ చూపిస్తే అక్కడే మనకి కనెక్టివిటీ పోతుంది ఈ మూవీకి సంబంధించి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా టైం పాస్ చేశారు. సెకండ్ హాఫ్‌లో స్టోరీ అంతా రష్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇన్‌కమ్ టాక్స్ రైడ్ అనేది రోజుల తరబడి చేస్తున్నట్టు చూపించారు. అండ్ లాజిక్ వెతికితే మాత్రం ఈ సినిమా చూడకపోవడమే బెటర్. మీరు రవితేజ గారి అభిమాని అయ్యుంటే ఆయన కోసం ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.